జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. అంటే 12 రాశుల వారికి నవగ్రహాలు వివిధ రాశుల్లో సంచరించినప్పుడు వారిచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సంవత్సర గోచార ఫలితాలు. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురువు, రాహు, కేతువుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశుల్లో సంచరించే దాన్ని ఏల్నాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధమాష్ట శని అని, 8వ స్థానంలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలాల్లో విశ్రాంతి లేకపోవడం, శారీరకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సౌఖ్యం లేకపోవడం, ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడతాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఆ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాక శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంగా ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనది. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది. జన్మరాశి నుండి 2, 5, 7, 9, 11 రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాదులను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం. ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతు గ్రహాలనేవి ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురు, రాహుకేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. మాస గోచార ఫలితాలు. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి
రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతున్నాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిళ్లు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలు కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో పరిగణనలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు ఫలించవు, స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది, శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలున్నాయి. కొంత బలహీనమైన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. ఇక శుక్రుడు అధిక స్థానాల్లో గోచారీత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బందులు పడుతుంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణలలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రము లోపమైనదంటే మిగతా స్థానాల్లో శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం పాస్మే. మిథున రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు. మిథున రాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు. ఈ రాశి వారికి రవి డిసెంబర్ 1 నుంచి 15 వరకు 6వ స్థానంలోను, డిసెంబర్ 16 నుంచి 31 వరకు 7వ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. 6వ స్థానంలో సంచరించే సందర్భంలో శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. జన్మరాశి నుంచి రవి 6వ రాశిలో సంచరించే కాలంలో అనేక విజయాలను పొందుతాడు. ఇంతకుముందు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోయి వృత్తి వ్యాపారాదుల్లో మేలైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఒక్క కొలిక్కి రాకుండా బాధ పెట్టిన అన్ని పనులు కూడా సక్రమంగా సజావుగా జరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ముందుకు ఉరకలు వేస్తారు. 6వ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో 6వ స్థానానికి వేదస్థానమైన 12లో గురుడి వేద వలన వృత్తులలో ధనలాభము, వ్యాపార లాభము, బంధుమిత్రులతో సుఖజీవనము, కొత్త ప్రయత్నాలు అనుకూలించడం, దేహారోగ్యం కలగడం లాంటి ఫలితాలు కలుగుతాయి. 7వ రాశిలో సంచరించే కాలంలో ఎక్కువగా గొడవలు, ఆటంకాలు, ఎదురు దెబ్బలు ఉంటాయి. జీర్ణకోశ వ్యాధులు, విభిన్న మార్గాల్లో బాధలు కూడా ఉంటాయి. ఇక మిథున రాశి వారికి కుజుడి యొక్క ఫలితాలు. కుజుడు జన్మరాశి నుంచి 2వ రాశిలో సంచరించే కాలంలో దృష్టిలోపం అనేది ఏర్పడుతుంది. కంటి జబ్బులు వికటిస్తాయి. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా కలతరంతో విరోధాలు అన్నీ ఉంటాయి. కళాకాంతులు తగ్గుతాయి. ఇతరుల నిందలకు పాత్రలు
కావాల్సి ఉంటుంది. జ్వరాది రోగ బాధలు, అధికారులతో గొడవలు ఉంటాయి. కుజుడు నీచరాశిలో సంచరించడం వల్ల మరీ అంతగా చెడు ఫలితాలు ఉండకపోవచ్చు. అంటే చెడు ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇక మిథున రాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు. మిథున రాశి వారికి బుధుడు ఈ నెల అంతా కూడా వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ స్థానంలో బుధుడు శుభఫలదాత, అన్ని విధాలుగా సుఖశాంతులు ఉంటాయి. అంటే వృశ్చిక రాశిలో సంచరించడం అంటే 6వ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే మిథునం నుంచి వృశ్చికం 6వ స్థానం అయింది కాబట్టి 6వ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి 6వ రాశిలో సంచరించినప్పుడు శుభ ఫలితాలు ఉంటాయి. కోరినవన్నీ సమకూరుతాయి. వస్త్రాభరణ ప్రాప్తి, సేవకజనుల సహాయం, ఉద్యోగాభివృద్ధి ఉంటుంది. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. కీర్తి ప్రతిష్టలు వినబడించే రీతిలో నడుచుకుంటారు. అనేక విజయాలతో పాటుగా ధనాదాయం కూడా ఉంటుంది. సరైన సమయానికి ఆహారం అనేది తీసుకోవాలి. అనవసరపు తిరుగుళ్ళు మానుకోవాలి. ఖర్చులను నియంత్రణ చేసుకోవడం ద్వారా అప్పుల జోలికి వెళ్లకుండా ఉంటారు. ఇక మిథున రాశి వారికి గురుడు ఇచ్చే ఫలితాలు. మిథున రాశి వారికి గురుడు 12వ రాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి గురుడు 12వ రాశిలో సంచరించే కాలంలో ఆస్తి నష్టం అనేది ఏర్పడవచ్చు. బంధు వియోగం ఉంటుంది. శుభకార్యాలకై ఖర్చులు చేస్తారు. ఖర్చుకు తగిన రీతిలో చేతిలో డబ్బులు అనేవి ఉండవు. అత్యధికమైన శ్రమకు అతి అల్పమైన ఆదాయం అనేది ఉంటుంది. ఇక మిథున రాశి వారికి శుక్రుడి యొక్క ఫలితాలు. డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 28 వరకు మిథున రాశి వారికి శుక్రుడు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి 8వ ఇంట సంచరించే కాలంలో కష్టాలన్నీ తొలగి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో పనులు అన్నీ కూడా సాగుతాయి. వ్యాధుల తీవ్రత తగ్గుముఖం అనేది పడుతుంది. ఆర్థికాభివృద్ధి అనేది ఉంటుంది. స్త్రీ మూలకంగా సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి. అన్ని సౌకర్యాలు పొంది విలాసమైన జీవితాన్ని వీరు గడుపుతారు. ఇక మిథున రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. మిథున రాశి వారికి శని ఈ నెల అంతా కూడా 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 9వ రాశిలో శని సంచరించే కాలంలో అనవసరపు ఖర్చులు ఉంటాయి. తండ్రికి అంత మంచిది కాదు. ఏదో ఒక రకమైన మానసిక ఆందోళన అనేది ఉంటుంది. బంధువుల ఎడబాటు ఉండవచ్చు. దైవభక్తి, దైవ చింతన తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వాహనం మూలకంగా లాభం ఉండవచ్చు. కొన్ని సౌకర్యాలు బాగా అంది వస్తాయి. శారీరక సుఖం కూడా కలగవచ్చు. అయినా కాలం సమస్యలమయంగా ఉంటుంది. ఇందులో చెడు ఫలితాలు తక్కువ శాతం జరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే శని తన స్వక్షేత్రంలోనే స్థితి చెంది ఉన్నాడు కాబట్టి. ఇక మిథున రాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు. మిథున రాశి వారికి రాహు 12వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 10వ స్థానంలో వీరు శుభఫలదాతలు. శారీరక సౌఖ్యము, భోజన సౌఖ్యము, సంతోషము, కష్టాలు తొలగిపోతాయి. కర్మసిద్ధి బలంగా ఉండడం, ఆనందం అనేది కలుగుతుంది. బుద్ధిబల లోపం, అనవసర ప్రయాణాలు, వాత వ్యాధులు, శ్రీకలహం వంటివి కూడా కలిగే అవకాశం అనేది ఉంది. ఇక మిథున రాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు. మిథున రాశి వారి కేతు 4వ స్థానంలో సంచారం అశుభ ఫలితాలను ఇస్తాడు. బుద్ధిబల లోపము, అనవసరపు ప్రయాణాలు, వాత వ్యాధులు, శ్రీకలహము, కార్య విఘ్నాలు, భోజన అసౌకర్యము లాంటి ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ.